టు అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీ కృష్ణ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ ఐటీ టెక్నాలజీస్. దిస్ ఈజ్ వల్లి. సో ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీతో మాట్లాడబోతున్నాను. ముఖ్యంగా బ్యాక్ డోర్ అండ్ ప్రాక్సీ వల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి, ఎందుకు మనం దాన్ని చూస్ చేసుకోకూడదు అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. సాధారణంగా స్టూడెంట్స్ ఎలా థింక్ చేస్తారంటే, ఓకే బ్యాక్ డోర్ లేదు అంటే ఈ ప్రాక్సీ ద్వారా తొందరగా లోపలికి వెళ్ళొచ్చు, సో తొందరగా సెటిల్ అవ్వచ్చు, అండ్ ఇది లైఫ్ టైం సెటిల్మెంట్ కదా జాబ్ అనేది అని థింక్ చేస్తారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి ఎవరు ఆలోచించరు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాలెడ్జ్ లేకుండా స్కిల్ లేకుండా మనం ఎక్కడ కూడా గెట్ ఇన్ అవ్వలేం. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన నాలెడ్జ్తోని మన మీద మనం డిపెండ్ అయ్యే వర్క్ చేసుకోగలగాలి. అండ్ స్టూడెంట్ తరపు నుంచి మనం థింక్ చేస్తే వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. యాక్చువల్లీ ఇంట్లో సపోర్ట్ లేకపోవచ్చు, లేదా టైం తక్కువ ఉండొచ్చు, లేదంటే కెరీర్ గ్యాప్ ఎక్కువ ఉండొచ్చు. ఇలా మల్టిపుల్ థింగ్స్ వల్ల ఏంటంటే చాలా తొందరగా లోపలికి వెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవాలంటే మినిమం మనం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. 6 to 8 months పెట్టవచ్చు, 4 to 6 months పట్టవచ్చు. అది మనం ప్రాక్టీస్ చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో దానికి సహనం కూడా లేక ఏం చేస్తారంటే, సో తొందరగా వెళ్ళాలంటే బ్యాక్ డోర్ బెటర్ అని థింక్ చేస్తారు. కానీ లోపల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, అది ఎవరు థింక్ చేయరు. అండ్ కంపెనీస్ ఇప్పుడు బ్యాక్ డోర్ అండ్ ప్రాక్సీ సపోర్ట్ చేస్తున్నాయంటే లేదు, చాలా మట్టుకి స్ట్రిక్ట్ అయింది. బట్ ఇక్కడ 20-30% అయితే ఇది రన్ అవుతూనే ఉంది. సో యాక్చువల్ మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్లో మేము చాలా మందిని చూస్తాం. సో కొంతమంది చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రాక్సీ ద్వారా వెళ్ళారు, బ్యాక్ డోర్ ద్వారా అమౌంట్ పే చేసి వెళ్ళారు, సో వాళ్ళు లోపల వర్క్ చేసుకుంటున్నారు, మేము కూడా హ్యాండిల్ చేసుకోగలుగుతాం, మీరు ఏమైనా బ్యాక్ డోర్ ద్వారా ఇప్పించగలుగుతారా అని అడుగుతారు. ఓకే, ఎక్కడో 100లో ఒకరు మాత్రం ఇలా సక్సెస్ అవ్వచ్చేమో, కానీ వాళ్ళు లోపల ఇన్నర్గా ఏం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతున్నారు, స్కిల్ లేకుండా నాలెడ్జ్ లేకుండా వాళ్ళు వర్క్ ఎలా ఫేస్ చేస్తున్నారు, వర్క్ ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది ఎవరు థింక్ చేయరు. సో ఇంకొంతమంది అనేది ఏంటంటే, ఒక కోర్స్కి 4 to 6 months అంటే అంత టైం స్పెండ్ చేయలేమని, లేదు అంటే ఎంత అమౌంట్ అయినా స్పెండ్ చేస్తాము, మేము జాబ్ వచ్చిన తర్వాత వర్క్ సపోర్ట్ తీసుకుంటాము అంటారు. సో వర్క్ సపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఆ వర్క్ సపోర్ట్ ఇచ్చే పర్సన్ మీకు అంత మాటలు అవైలబుల్గా ఉండకపోవచ్చు, వాళ్ళు కూడా ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేయొచ్చు, సడన్గా హ్యాండ్ ఇవ్వచ్చు, ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి. సో అప్పుడు ఇటు మనం పెట్టిన అమౌంట్ పోతుంది, జాబ్ కూడా లాస్ అవుతాం, అగైన్ స్కిల్ లేక మనం జాబ్కి ట్రై చేయలేం. అండ్ ఇంకా సో ఇలా మల్టిపుల్ థింగ్స్, ఇలాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మేము చెప్పే వీడియోలో ఏంటంటే, యాక్చువల్లీ మనం ప్రీవియస్గా ఏ వీడియోలో అయినా చెప్పేది ఏంటంటే, సో స్కిల్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఇంపార్టెంట్, టైం స్పెండ్ చేయాలి. సో యాక్చువల్లీ కొంతమంది ఏంటంటే, ఆల్రెడీ కోర్స్ నేర్చుకున్నాము, సో ఆ టైంలో ఓపెనింగ్స్ లేవు, ఇప్పుడు వాటి మీద ఓపెనింగ్స్ ఉన్నాయి, కానీ మేము స్కిల్ ఇంప్రూవ్ చేసుకోలేకపోయాం. సో ఈజీగా తొందరగా అయిపోయే కోర్సెస్ ఉంటాయా, తొందరగా లోపలికి వెళ్ళేదానికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా అని అడుగుతారు. ఓకే, ఆ టైంలో మనం ఎందుకంటే ఏ ఫీల్డ్లో కూడా ఒకే వేలో ఉండదు, సో అప్ అండ్ డౌన్స్ దేంట్లో అయినా ఉంటాయి. సో ఆ టైంలో ఓపెనింగ్స్ లేకపోవచ్చు, మనం పేషెన్స్గా ఉండాలి అండ్ ప్రాక్టీస్ చేయాలి. సో 2-3 months టైం తీసుకున్నా కూడా ఓపెనింగ్స్ స్టార్ట్ అవ్వచ్చు. సో అప్పుడు దాకా మనం వెయిట్ చేయడం వల్ల ఏంటంటే, ఓకే ఆ ఫీల్డ్లో మనం వెళ్ళగలుగుతాం. సో ఓపిక లేకపోవడం, సహనం లేకపోవడం వల్ల ఏంటంటే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటి థాట్స్ కూడా వస్తాయి. మరి ముఖ్యంగా ఫ్రెషర్స్ విషయానికి వస్తే ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ రాయలేక, సో ఇంటర్వ్యూని ఫేస్ చేయలేక వీళ్ళు కూడా ఏంటంటే బ్యాక్ డోర్ అయితే బెటర్ అని థింక్ చేస్తారు. సో దీన్ని ఛాన్స్గా తీసుకుని చాలామంది ఏంటంటే, సో ఇంత అమౌంట్ పే చేయండి, మేము ఖచ్చితంగా జాబ్ ఇప్పిస్తామని అమౌంట్ తీసుకుంటారు. ఆ తర్వాత టైం వాళ్ళు ల్యాగ్ చేస్తూ టైం వేస్ట్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఇది అయ్యే థింగ్ కాదు, ఇలా మనం లోపలికి వెళ్ళాలని అనుకుంటే అది సక్సెస్ అయ్యేది అసలు కాదు. ఇలా మా దగ్గరికి వచ్చిన చాలా మందిలో ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ ప్రాక్సీ ద్వారా లోపలికి వెళ్ళి, సో అమౌంట్ వేస్ట్ చేసుకుని, టైం వేస్ట్ చేసుకుని 2-3 monthsలో వర్క్ స్ట్రెస్ భరించలేక వాళ్ళే బయటకు వచ్చి అప్స్కాండ్ అయ్యి బయటకు వచ్చి, సో నెక్స్ట్ ఏం చేయాలో తెలియక మా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో మేము అదే చెప్తున్నాం, దయచేసి బ్యాక్ డోర్ సపోర్ట్ చేయకండి. సో స్కిల్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేసుకోండి, ఎందుకంటే స్కిల్ లేకుండా లోపల మనం నాలెడ్జ్ లేకుండా ఏమీ చేయలేము. సో మీ ఒపీనియన్ దీని మీద ఏంటనేది మాకు కమెంట్ చేయండి. అండ్ మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటో కూడా కమెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా మేము రిప్లై ఇస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.